నార్మల్ బీబీఏ కాలేజ్కి డాక్టర్ నారాయణ గారి బీబీఏ కాలేజ్కి ఏంటి డిఫరెన్స్? వేరే దగ్గర జాయిన్ అవ్వకుండా మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎందుకు జాయిన్ అవ్వాలంటే బయట అమాంగ్ 4 వాల్స్ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి తలుపులు వేసేసి ఏసీ పెట్టేసి మంచి సూపర్ ప్రొఫెసర్ సీనియర్స్ కూడా చెప్తున్నారు. అది థియరీని. ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నామంటే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టడం తక్కువ, ఇండస్ట్రీలో గడపడం ఎక్కువ. ఒక ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్స్ ఏముంటాయి? హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో. బీబీఏలో సబ్జెక్ట్స్ ఏముంటాయి? హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫినాన్స్, మార్కెటింగ్ రీసెర్చ్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. డిగ్రీలోనేమో సబ్జెక్ట్స్ అంటాము, కంపెనీలో డిపార్ట్మెంట్స్ అంటాం. చాలా మంది తప్పిమని చెప్పేదంటే నేను చదివిన చదువుకును చేసిన జాబ్ కి రిలేషన్ లేదు అని అంటుంటాను. నేను కూడా ఈ మాట వింటుంటాం ఎక్కువగా. కరెక్ట్ అది. కానీ ఇక్కడ బీబీఏలో చదివిన చదువుకి చేయబోయే జాబ్కి రిలేషన్ ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ డిపార్ట్మెంట్స్. కాకపోతే ఇక్కడ జరుగుతుందంటే ఆ డిపార్ట్మెంట్స్ కంపెనీలో ఎలాగా జరుగుతుందని ప్రాక్టికల్ ఎవరు చూపించట్లా. మనం ఏం చేస్తున్నామంటే ఈ బీబీఏ అనేది 3 years ప్రోగ్రామ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఏ గ్రూప్ అయినా చదువుకోవచ్చు. ఒక్కొక్క సెమిస్టర్ 6 months ఉంటుంది. 3 to 6 సెమిస్టర్స్ ఉంటుంది. మన ఏంటంటే ఒక్కొక్క సెమిస్టర్కి ఒక సెక్టర్ తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. కార్లు, బైక్లు, స్కూటర్లు ఎలా తయారు. సూపర్. 9 to 5 అక్కడే ఉంటారు. అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ గమనిస్తారు. అక్కడ బిజినెస్ మెన్ ని ఆంటర్‌ప్రెన్యూర్ కలుస్తారు. ప్రాక్టికల్ అది వచ్చిందిగా కదా. సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. గుజరాత్, సూరత్, తమిళనాడు, కోయంబత్తూరు. థర్డ్ సరికి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, హైదరాబాద్, వైజాగ్ హబ్స్, ఇవి ఫార్మా హబ్స్. ఫోర్త్ సెమిస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఎక్కడెక్కడ నాగపూర్లో ఎక్కడెక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతా ఉన్నాయి. ఫిఫ్త్ సరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్. సిక్స్త్ సరికి ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఒక రిటైల్ సెక్టర్ లో సూపర్ మార్కెట్ ఎన్ని రకాలు వస్తున్నాయి అన్ని రకాల ఇండస్ట్రీస్ పరిచయం అవుతాయి మనకు. ఇంకా లెదర్ టెక్నాలజీ, టూరిజం సెక్టార్, ఐటీ సెక్టార్, ఎయిర్లైన్స్. ప్రతి స్టేట్ మీద అవగాహన కల్పిస్తాం, తిరుగుతాం. అలా తిరగటం వల్ల స్టూడెంట్కి బిజినెస్ అంటే ఎలా చేయవచ్చో, ఎలా స్టార్ట్ చేసుకోవచ్చో, ఎలా నడిపించవచ్చో, ఎలా రన్ చేయవచ్చో తెలుస్తుంది. మరి ఇట్లా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మీరు ప్రాక్టికల్స్ కోసం బయటికి తీసుకుపోతున్నారు. ఫీజులు ఏమైనా ఎక్కువ ఛార్జ్ చేస్తారా? ఫీజు ఎక్కువ ఛార్జ్ చేసేది ఏముండదు. కాలేజ్ ఫీజు కాకుండా కాస్ట్ బయటికి వెళ్ళినప్పుడు మన తెలంగాణ వరకు అప్ టు 100 kilometers ఇంక్లూడింగ్ ఫీజులోని. ఇప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు, ఇండియా టూర్కి వెళ్తున్నప్పుడు మన స్టూడెంట్ కన్సెషన్ వస్తుంది. మనకు 50% కన్సెషన్ వస్తుంది. స్టూడెంట్ 25% రైల్వే టికెట్. ఫర్ ఎగ్జాంపుల్ 1000 rupees టికెట్ అనుకోండి, మనకి 25 rupees అంటే 25% 250 rupees. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బీబీఏ కానీ, బీసీఏ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ ఏ డిగ్రీ కోర్స్ అయినా సరే మన దగ్గర ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని చదువుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఎవ్రీ మంత్ 12 months ఇంతని మీరు ఈఎంఐకి బ్యాంక్కి కట్టొచ్చు. ఈ అవకాశం మీద మీరు ఉపయోగించుకోవచ్చు. బిజినెస్ చేయడానికి చాలా మంది భయపడతారు. లాస్ అవుతుందేమో, మన నడిపించలేమో, మన వల్ల కాదేమో. ఏంటి నారాయణ సార్ నో తెలిసి బిజినెస్ చేయమని చెప్తారు ఏంటి, జాబ్ ఇప్పిస్తారా లేదా ముందు అని పేరెంట్స్ స్టూడెంట్స్ ముందు సహజంగా డౌట్ వస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, బిజినెస్ ఎందుకు భయపడుతున్నారంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, బిజినెస్ తెలియాలి, ఎట్లా చేయాలనే తెలిస్తే కదా, తెలియట్లేదు, అందువల్ల భయపడుతున్నాడు. అదే ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇప్పిస్తే ధైర్యం వచ్చింది, అంటే నాలెడ్జ్ వచ్చింది. కరెంట్ రాగానే అది తాడు పాము కాదు. ఎప్పుడు భయపడుతున్నాడు? నాలెడ్జ్ లేనప్పుడు. ధైర్యం ఎప్పుడు వస్తుంది? నాలెడ్జ్ ఉన్నప్పుడు. అంటే మన ధైర్యాన్ని ఇస్తున్నాగా నాలెడ్జ్ అనే రూపంలో ప్రాక్టికల్ నాలెడ్జ్. సింపుల్ గా చెప్పండి, మూవీలో మోహన్ బాబు గారు చెప్తారు, ఫిష్ ఇస్తే వాడు ఒక్కటో పూట తింటాడు, అదే ఫిష్ పట్టించడం నేర్పిస్తే వాడు లైఫ్ లాంగ్ సర్వైవ్ అవుతాడు. అలా చేయాలి కదా. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం అందించగలిగినప్పుడు స్టూడెంట్కి ఇలాంటి భయాలు ఉంటుంది. సరే జాబే చేద్దాం అనుకుందాం. జాబ్ జనరల్ జాబ్ చేయకూడదు నా ఉద్దేశం. కంపెనీలో హెడ్ పోస్ట్ చేయాలి, లీడర్ పోస్ట్ చేయాలి. హయ్యర్ లెవెల్ హెడ్ లీడర్ అంటే ఎవరు? జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, సిఇఓ, బీడీఓ, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇలాంటి పోస్టులు ఇస్తే మంచి హైరార్కీ, మంచి ప్యాకేజీ వస్తుంది. అలాగే చేయాలన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. కరెక్ట్. ఒక కంపెనీ నడిపించాలి కదా, హెచ్ఆర్ మేనేజర్, జనరల్ మేనేజర్, సిఇఓ, బీడీఓ, ఎండి. ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని డాక్టర్ నారాయణలో బ్రహ్మాండంగా అందిస్తావు. రైట్ అండి, చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఎవరికైతే ప్రాక్టికల్ గా నిజం కావాలో వాళ్ళు మీ కాలేజ్కి రావాలి.